Hi dear students. Today let us discuss some prepositions. Actually, ఈ ప్రిపోజిషన్స్ అనే ప్రశ్న మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో 5 క్వశ్చన్ వరకు ఎస్ఏలు వస్తాయి, 6, 7 ప్యాసేజ్ వస్తాయి, 8వది ఆర్టికల్స్ వస్తుంది, 9వ ప్రశ్నగా ఈ ప్రిపోజిషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రిపోజిషన్స్ మనకి 6 వస్తాయి బిట్స్. ఈ 6 రాస్తే కరెక్ట్గా రాస్తే 6 హాఫ్స్ ఆర్ 3 మార్క్స్ మనకు వస్తాయి. వీటిలో ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్కి మనకి టెక్స్ట్ బుక్లో నుంచే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇక్కడున్న ఈ టెక్స్ట్ బుక్లో ఈ ప్రశ్నలు కొన్నిసార్లు వస్తే చూద్దాం. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ డాష్ ఆంధ్రప్రదేశ్. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎలాగంటే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్, క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక, క్యాపిటల్ ఆఫ్ ఇండియా, క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేనికైనా సరే క్యాపిటల్ ఆఫ్ సో అండ్ సో కంట్రీ, సో అండ్ సో స్టేట్ అని మనం రాయడం జరుగుతుంది. ఇక్కడ ఆఫ్ అనేది సరైన ప్రిపోజిషన్. అంటే ఇక్కడ మనం దీన్ని రాసుకోవాలి, ఆఫ్ అనేది రాసుకోవాలన్నమాట. తర్వాత రెండో బిట్ ఏముంది, భాను గోస్ డాష్ స్కూల్. భాను గోస్ డాష్ స్కూల్ అంటే భాను గోస్ ఏదైనా సరే, స్కూల్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు. భాను గోస్ టు స్కూల్, భాను గోస్ టు ఆఫీస్, భాను గోస్ టు కాలేజ్ అలా వస్తున్నాం. అందుకని చెప్పేసి ఇక్కడ సరైన ప్రిపోజిషన్ వచ్చి మనం రాయాలి, టు అనేది రాసుకోవాలన్నమాట. అదేవిధంగా చాందని సెడ్ దట్ షీ వాస్ వెరీ మచ్ ప్లీజ్డ్ డాష్ మై వర్క్. ప్లీజ్డ్ డాష్ మై వర్క్. ప్లీజ్డ్ మనిషి అంటే ఇక్కడ విషయం అనేది మై వర్క్ అని కాకుండా మీ అని అంటే అయినా మనం ఏం రాసుకోవాలంటే బై అని రాసుకోవాలి. ఇక్కడ మై వర్క్ అన్నాడు కాబట్టి అంటే ఇది ఒక అంశం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలంటే విత్ అనేది రాసుకోవడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ బిట్ వచ్చి ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఏ క్యాబ్ ఇఫ్ యూ ఆర్ అలోన్ డాష్ నైట్. ఈ రాత్రి, నైట్ అనే దానికి ముందు, ఆ సమయానికి ముందు నైట్ కానీ డాన్, డస్క్ ఇట్లాంటివి ఏమి వచ్చినా రోజులో కొన్ని సమయాలు అంటే డాన్ అంటే సూర్యోదయం, డస్క్ అంటే సూర్యాస్తమయం, నైట్ అంటే రాత్రి. ఇలాంటి సమయాల్లో మనం ఏం రాస్తామంటే అట్ అనేది రాయడం జరుగుతుంది, అట్ నైట్ అన్నట్టు. తర్వాత ద మ్యాంగో హార్వెస్ట్ ఇన్ ఏపీ లాస్ట్ డాష్ ఏప్రిల్ 2 జూన్. ఇందులో ఏప్రిల్ 1 వచ్చింటే మనం ఏం రాసిన వాళ్ళంటే ఇన్ రాసిన వాళ్ళం. కానీ ఏప్రిల్ అయినా సరే, మే, మార్చ్ ఏ నెల అయినా సరే మనం ఇన్ రాసుకుంటాం. కానీ ఏప్రిల్తో పాటు ఇక్కడ ఏముంది, 2 ఉంది, 2 జూన్ ఉంది. అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రమ్ అనేది మనం రాయాలి. ఓకేనా. తర్వాత లెటర్స్ మీట్ ఎట్ ద రెస్టారెంట్ డాష్ 7 PM. ఇక్కడ 7 PM కానీ 8 PM కానీ 9 PM కానీ 7 o'clock 9 o'clock 8 o'clock 8:30 9:30 ఏ టైం అయినా సరే మనం ఇక్కడ అట్ అనేది రాసుకోవాలి. ఈ సరే గడియారంలో ఖచ్చితమైన సమయానికి ముందు మనం 7 అది అట్ అనేది రాయడం జరుగుతుంది. మోహన్ లైక్స్ టు డ్రింక్ కాఫీ డాష్ ద మార్నింగ్. సో ఇందాక నేను రోజులో కొన్ని సమయాలని చెప్పాను. ఇందాక అక్కడ ఏం చెప్పాము, నైట్ ముందు అట్ వస్తుందని చెప్పాను కదా. కానీ ఇక్కడ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మిడ్ నైట్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇన్ అని మనం రాయడం జరుగుతుంది. సార్ ఇన్ అనేది సరైన ప్రిపోజిషన్. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మిడ్ నైట్ లాగా. లలిత బాట్ ద డ్రెస్ డాష్ 2000 రూపీస్. ఈ లలిత డ్రెస్ కొనింది, ఎంతకు కొన్నాము అని చెప్పే విషయంలో మనం ఖచ్చితంగా ఏం రాయాలంటే ఫార్ అని రాస్తాం. ఫర్ 2000 రూపీస్. ఎంత కొన్నాము, ఈ షర్ట్ నేను 200 కొన్నాను ఫర్ 200 రూపీస్. జస్ట్ లైక్ దట్. వీ హ్యావ్ పార్టీ డాష్ బర్త్డే. ఈస్ బర్త్డే ఆర్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలాంటి డేస్ అన్నిటికి ముందు అంటే క్యాలెండర్లో మనం చూసే వారాలు ఉన్నాయి కదా, ఏ వారం పేరైనా సరే ఆన్ అనేది సరైన ప్రిపోజిషన్. తర్వాత వాట్ ఆర్ యూ డూయింగ్ డాష్ వీకెండ్. ఈ వీకెండ్, మంత్ ఎండ్, ఇయర్ ఎండ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇక్కడ సాధారణంగా డ్యూరింగ్ అనేది రాయడం జరుగుతుంది. డ్యూరింగ్ అనమాట. అది మంత్ ఎండ్, వీకెండ్, ఇయర్ ఎండ్ ఇలా. ద ట్రీస్ ఆర్ హియర్, ట్రీస్ హియర్ ఆర్ బ్యూటిఫుల్ డాష్ సమ్మరు, వింటరు, రైనీ సీజను, స్ప్రింగ్ ఇలాంటి సీజన్స్ ఏమొచ్చినా వాటి ముందు ఇన్ రాయాలి. అంతేకాదు సీజన్సే కాదు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు ఏదైనా సరే, ఇన్ 2014 ఆర్ ఇన్ 1947 ఆర్ ఇన్ 20th century ఏదైనా సరే అలాంటి వాటి ముందు. తర్వాత ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ 7 o'clock. ఇందాక నేను చెప్పినప్పుడు ఇలాంటి గడియారంలో ఖచ్చితమైన సమయం వచ్చినప్పుడు అట్ అనేది రాయాలని చెప్పాను కదా. కానీ దీనికి అలా కాదు. ఇందులో మనం టెన్స్ని చూడాలి. అంటే వాక్యంలో ప్రిపోజిషన్ యూజ్ చేసేటప్పుడు టెన్స్ని అబ్జర్వ్ చేయాలి బాగా. ఈ టెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ టెన్స్లో హ్యావ్ బీన్ వెయిటింగ్ ఉంది కదా, దీని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది అంటే దాని తర్వాత వచ్చిన బ్లాంక్ తర్వాత ఉండే టైం ఏమిటి అని చూసుకోవాలి. టైం ఏంటని చూసుకుంటే టైం పాయింట్ ఆఫ్ టైం అనుకో, అంటే యాక్షన్ ప్రారంభమైన ఖచ్చితమైన సమయాన్ని మెన్షన్ చేస్తే అది టైం అయినా సరే, మంత్ అయినా సరే, నెల అయినా సరే, తేదీ అయినా సరే, ఏదైనా సరే దానికి ముందు మనం సిన్స్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందనుకోండి, ఇప్పుడు 7 o'clock అని కాకుండా 7 hours అని వచ్చిందనుకో, అప్పుడు మనం ఫారెన్ రాస్తాం. కానీ ఇక్కడ అది ఖచ్చితంగా యాక్షన్ స్టార్ట్ అయిన టైం కాబట్టి మనం సిన్స్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది. తర్వాత సుగుణ హంగ ఫర్ ఫ్యామిలీ ఫోటో. సుగుణ తన యొక్క ఫ్యామిలీ ఫోటోను తగిలించింది. ఎక్కడ తగిలించింది, గోడ మీద తగిలించింది. గోడ మీద, అది జనరల్గా ఆలోచించినా మనకు అర్థమైపోతుంది. గోడ మీద అని అనాల్సి వస్తుంది కాబట్టి అది ఆన్ అనేది రైట్ ప్రిపోజిషన్ అన్నమాట. వన్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ యాజ్ వన్స్ పేరెంట్స్. ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. అంటే ఫార్ వన్స్ పేరెంట్స్, రెస్పెక్ట్ ఫార్ అవర్ కంట్రీ అట్లా. ఇక్కడ ఫార్ అనేది సరైన ప్రిపోజిషన్గా ఉంటుంది. రెస్పెక్ట్ ఫార్ వన్స్ ఓన్ కంట్రీ, వన్స్ ఓన్ పేరెంట్స్, వన్స్ ఓన్ పీపుల్, జస్ట్ లైక్ దట్. పార్టిసిపేషన్ డాష్ గేమ్స్. పార్టిసిపేషన్ క్రీడలలోనూ, ఆటలలో పార్టిసిపేషన్, పాల్గొనడం. ఆటలలో కదా, జనరల్గానే చూడండి, జనరల్ ప్రిపోజిషన్. అంటే ఇక్కడ ఇన్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకేనా. తర్వాత ద గేమ్స్ యూజువల్లీ లాస్టెడ్ డాష్. ఈ ఆటలు కొనసాగుతాయి. ఎంతవరకు కొనసాగుతాయి, చిన్నపిల్లలు ఇంటికి పిలువబడేంత వరకు. ఇంటికి ద యంగర్ బాయ్స్ ఆర్ కాల్డ్ హోమ్ టు బెడ్. అంటే ఇంటికి వాళ్ళని పిలిచేంత వరకు ఆడుకుంటుంటారు వాళ్ళు. కాబట్టి అంటిల్ అనేది ఇక్కడ మనం రాయడం జరుగుతుంది. ఓకేనా. అంతవరకు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్ ఉంది కాబట్టి మనం వరకు అని నిర్ధారించుకున్నాం. ఒకవేళ ద గేమ్ యూజువల్లీ లాస్టెడ్ డాష్
సాటర్డే అని వచ్చిందంటే లాస్ట్ ఆన్ సాటర్డే అని మనం రాసినచ్చు. కానీ ఎంతవరకు ఉన్నారు కాబట్టి అంటే అన్నమాట. సత్య ఈజ్ ఫీలింగ్ సారీ. సారీకి తర్వాత ఎప్పుడైనా ఫార్ వస్తుంది. సారీ ఫర్ మై మిస్టేక్, సారీ ఫర్ లేట్ కమింగ్, సారీ ఫర్ మై మిస్బిహేవియర్, సారీ ఫర్ హిస్ బ్యాడ్ టెంపర్, జస్ట్ లైక్ దట్. అలా సారీ పక్కన అప్రాప్రియేట్ ప్రిపోర్షన్ ఫార్ అనమాట. వర్మ ఈజ్ వెరీ షూర్. ఐఎమ్ షూర్ ఆఫ్ గెటింగ్ సక్సెస్, జస్ట్ లైక్ దట్. ఆర్ షూర్ ఆఫ్ గోయింగ్ దేర్, ఆర్ షూర్ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ ర్యాంక్, జస్ట్ లైక్ దట్. షూర్ పక్కన ఆఫ్ అని ప్రిపోర్షన్. ఎప్పుడైనా సరే షూర్ పక్కన ఆఫ్ అని రావాలి. దాని పక్కన ఖచ్చితంగా ఏముంటుందంటే ఒక నౌన్ ఉంటుంది. ఇది నౌన్ ఫామే. మేకింగ్ అనేది జెరండ్ అనమాట. జెరండ్ ఈక్వల్స్ టు నౌన్. కోనసీమ ఇస్ అ ప్లెజెంట్ ప్లేస్ సరౌండెడ్ డాష్ గ్రీన్ ఫీల్డ్స్, సరౌండెడ్ బై సోల్జర్స్, సరౌండెడ్ బై ఎనిమీస్, సరౌండెడ్ బై పీపుల్. ఇది ఓకే. కానీ ఇక్కడ ఇది ప్రదేశాలు కాబట్టి సరౌండెడ్ ఏం రాయాలి మనం? విత్ అనేది రాయడం జరుగుతుంది. అదే అక్కడ పీపుల్ అంటే మనం ఏం రాసిన వాళ్ళమంటే బై అని రాసిన వాళ్ళమాట. తర్వాత 25 వచ్చి ఇన్ హైడ్ అండ్ సీక్. అంటే హైడ్ అండ్ సీక్ అనే ఆటలో ఐ ఆల్వేస్ యూజ్ టు హైడ్. నేను ఎప్పుడు దాక్కునేవాని. ఎక్కడ దాక్కునేవాని? 2 వుడెన్ కబోర్డ్స్, 2 వుడెన్ కబోర్డ్స్. ఈ 2 వుడెన్ కబోర్డ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం బిట్వీన్ అనేది రాస్తాం. ఒకవేళ ఇక్కడ కర్టెన్, హైడ్ డాష్ కర్టెన్ అని వచ్చింటే బిహైండ్ ద కర్టెన్ రాసిన వాళ్ళం. అది కాకుండా 2 వుడెన్ కబోర్డ్స్ కాకుండా 4 వుడెన్ కబోర్డ్స్, 5 వుడెన్ కబోర్డ్స్ అయినా వచ్చింటే మనం ఇక్కడ అమాంగ్ రాసిన వాళ్ళం. ఇక్కడ 2 కాబట్టి బిట్వీన్ అనేది మనం రాయడం జరిగింది. ఇది కొన్ని ప్రిపోజిషన్స్. మరిన్ని ప్రిపోజిషన్స్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం.